నమస్తే. టీ. నువ్వు టీ తెచ్చావేంట్రా? ఈ హోటల్ నాదే భాయ్. పీకలు కోయాల్సిన వాడివి హోటల్ పెట్టుకున్నావా? ఒకప్పుడు మీరు ఆర్డర్ వేస్తే కాలు చెయ్యి తీసుకొచ్చేవాడిని. ఇప్పుడు కాఫీ టీ తీసుకొస్తున్నాను భాయ్. అంటే నీ లవర్ సుబ్బలక్ష్మి నిన్నిలా మార్చిందనమాట. నేను ఇలా మారడానికి కారణం సుబ్బలక్ష్మి కాదు భాయ్, ఆ దరిద్రం. దరిద్రమా? ఎవరవుతారు భాయ్, 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా 3 పెగ్గలు 6 బిర్యానీలుగా ఉన్న నా జీవితం ఏ ముహూర్తన ఆ దరిద్ర మొహం ఫోటో తీసుకొని అలా టచ్ చేశానో లేదో, ఆ క్షణమే నా జీవితం నాశనం అయిపోయింది భాయ్. వీడికి మ్యాటర్ తెలియక అమృతవదనని తిడుతున్నాడు. బాయి చేతిలో అయిపోయాడు. హాయ్, నువ్వు చెప్పినట్లు ఆ మంచంలో నల్లిని ఆ రోజే చంపుంటే ఈ రోజు నా లవర్ పక్కన నేను కింగుని. వీడేంటి పోయి అమృతవతిని నల్లి అంటున్నాడు? అయిపోయాడు. ఆ డెంగ్యూ దోమ నా చేతిలో 3 సార్లు తప్పించుకుంది భాయ్. దాన్ని చంపుంటే మీరు నా భుజం తట్టి శభాష్ అని ఉండేవాళ్ళు. అప్పుడు నా స్టైలే మారిపోయి ఉండేది భాయ్. భాయ్, ఇప్పుడు గాని ఆ దోమ ఆ నల్లి నా చేతికి దొరికితే దాన్ని రేప్ చేసి చంపేస్తాను భాయ్. ఏం చేస్తావురా? అదే భాయ్, దాన్ని ఆ అమృతాన్ని భాయ్, ఇప్పుడు నన్ను ఎందుకు కొట్టారు? ఏరా, అమృతని తిడతావా? అది గిది అంటావా? అమృతని పేరు పెట్టి పిలుస్తావా? మరి అమృతని ఏమని పిలవాలి? పేరేమన్నా మార్చేశారా భాయ్? అదే పేరు కదా. రై 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 అమృత డార్లింగ్ ని వదినా వదినా అని పిలవాలి. ఏంటి? అమృత వదినా? అది వదినేంటి భాయ్? రై, వీడికి మ్యాటర్ మొత్తం చెప్పండి రా, లేకపోతే నా చేతిలో చస్తాడు. అవతార్ బాయి వదినని ప్రేమించాడు. ఏంటి? అమృతని రే రే అంటే
అమృతని భాయ్ చంపలేదా? రేయ్, ప్రేమిస్తున్నాడు అంటే చంపలేదంటావేంట్రా? అవును, భాయ్ పోలీస్ గెటప్లో ఉన్నాడేంటి? అమృత వదిన పారిపోయింది కదా, తన కోసం ఈ గెటప్లో వెతుకుతున్నాం. ఓ అవునా? ఆ రోజు ఏమన్నావురా భాయ్? నాలాగా నీకు ఆడగాలి సోకినప్పుడు, నువ్వు కూడా నాలాగా ప్రేమలో పడినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఈ అవతార్ ఎందుకు పిచ్చివాడయ్యాడో. అమృత వదిన దొరకగానే బాయ్ పెళ్లి చేసుకుంటాడు. సుబ్బలక్ష్మి ప్రేమలో పడి అమృతని చంపలేకపోయావు. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాని వల్ల నువ్వు ఇలా తయారయ్యావేంట్రా అని ఎగతాళి చేశావు. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? అదే ఒకవేళ అమృత గాని నీకు దొరకపోతే నాలాగే నువ్వు కూడా టీ 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 అల్లం టీ బెల్లం టీ ఆంధ్రా టీ. రే అవతార్, ఏంటి ఆలోచిస్తున్నావు? మ్యాటర్ అర్థమైంది కదా? ఫ్యూచర్తో సహా మ్యాటర్ మొత్తం అర్థమైంది. రేయ్, భాయ్ అమృత వదిన ఎక్కడైనా ఎప్పుడైనా కనిపిస్తే నాకు ఫోన్ చెయ్యి. అలాగే భాయ్. పదండ్రా. అవుతార్, భాయ్ హోటల్ బాగా నడుస్తోందా? సూపర్ భాయ్. నా లవర్ పేరు మీద పెట్టాను కదా, బాగా వచ్చింది భాయ్. వెరీ గుడ్. అవును, నా అమృత డార్లింగ్ మర్డర్ కోసం నీకు అడ్వాన్స్ ఇచ్చాను, అవి తిరిగి ఇవ్వలేదు కదా? భాయ్ ఇప్పుడు నేను అడ్వాన్స్ ఇవ్వలేను భాయ్. అడ్వాన్స్ అక్కర్లేదులే. థ్యాంక్ యూ భాయ్. కానీ ఈరోజు నుండి ప్రతిరోజు మీ హోటల్ నుంచి మా అందరికీ క్యారేజ్ పంపు, భాయ్ సరేనా? అలాగే భాయ్. వీళ్ళకి క్యారేజీలు పంపితే నా హోటల్ పరిస్థితి ఏంటి? అబ్బా నా కర్మ. నమస్తే కృష్ణమూర్తి అంకుల్. రాత్రంతా బాగా ఆలోచించారా? నేను చెప్పినట్టు చేస్తారా? ఏం డిసైడ్ చేశారు? ఆలోచించడానికి ఏమీ లేదు. నా నిర్ణయం ఎప్పుడో చెప్పాను, ఇప్పుడు అదే. అమృత గురించి నన్ను అడగద్దు. కూతురి మీద ఎంత కోపం ఉంటే మాత్రం ఇంత మొండితన పని కాదు కృష్ణమూర్తి. అమృత విషయంలో నేను చాలా ఓపికగా ఉంటున్నాను. నా ఓపిక నశిస్తే ఒక్కో పీక కోసుకుంటూ వెళ్తాను. అంత దూరం తీసుకురావద్దు. నిన్ను తాళతో కట్టలేదు, ఫ్రీగా వదిలేశాను. నా డార్లింగ్ నాన్నవి కాబట్టి జెంటిల్ మెన్లా ప్రవర్తిస్తున్నాను. నువ్వు వెంటనే మీ ఆవిడికి ఫోన్ చేసి అమృతాన్ని ఇక్కడికి తీసుకురమ్మని చెప్పు. నేను చెప్పను. నువ్వు చెప్పవు. అందుకే నేనే రాత్రి మీ ఇంటికెళ్ళి మీ ఆవిడతో చెప్పాను. ఎంత టెన్షన్ పడుతుందో తెలుసా? పాపం నిన్నటి నుండి భోజనం చేయకుండా అలమటిస్తూ ఉంది కృష్ణమూర్తి. నువ్వు అమృతాన్ని ఇక్కడికి పిలిపించమని చెప్పేదాకా నేను నిన్ను వదలను. చెప్పనంటే నువ్వు ఇక్కడే చచ్చిపోతావు.
నిన్ను మేము ఏం చేశామోనని భయపడుతూ భోంచేయకుండా మీ ఆవిడ అక్కడే చచ్చిపోతుంది. ఫినిష్. రే బాలు, సిమ్మివరా. అమ్మా, నాన్నే అయ్యుంటారు. హలో, మాట్లాడు. ఏమండి, మీరేనా? హలో, ఎవరండి? మాట్లాడరేంటండి? హలో 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 ఆంటీ, నేను విక్రమ్. నువ్వా? నిజం చెప్పు, ఆయన నీ దగ్గరే ఉన్నారా? రాత్రి ఇంటికొచ్చి మ్యాటర్ మొత్తం చెప్పినా మళ్ళీ అడుగుతున్నారేంటాంటీ? బాబు, నీ కాళ్ళు పట్టుకుంటాను, ఆయన్నేం చెయ్యకు బాబు. అంటే మీ ఆయన నా దగ్గరే ఉన్నాడని నమ్ముతున్నారా లేదా? ఏంటి బాబు, కాసేపు ఉన్నారని కాసేపు లేరని మాట్లాడతారు. ఆయన ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు చెప్పు బాబు. అంటే కృష్ణమూర్తి అంకుల్తో మాట్లాడాలని ఉందా ఆంటీ? నిన్నటి నుంచి ఆయనకి ఏమైందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నాం. ఒక్కసారి ఇవ్వు బాబు. నువ్వు చెప్పినట్టు ఆయన నీ దగ్గరే ఉంటే మాట్లాడించు బాబు. అలాగే, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఇప్పుడు ఈ క్షణం అమృత గురించి వదిలే. నీకేమైందో నేను భయంతో అల్లాడిపోతున్నా. నీ భార్య గురించి ఆలోచించు కృష్ణమూర్తి. చూడు కృష్ణమూర్తి, నువ్వు విక్రమ్ భాయ్ పద్మవ్యూహంలో ఉన్నావు. ఇక్కడికి రావడమే గాని నేను పంపించే వరకు నువ్వెక్కడికి పోలేవు. నీకు వేరే దారి లేదు. ఇక్కడ నేను చెప్పినట్టు వినాల్సిందే. లక్ష్మి, ఏమండి, ఎలా ఉన్నారండి? లక్ష్మి, నాకేం కాలేదు. నేను క్షేమంగానే ఉన్నాను. నువ్వేం భయపడకు. ఏంటండి, మనకే ఎందుకు ఇలా జరుగుతోందండి? ఆ విక్రమ్ ఏంటండి, అమృతను అప్పగిస్తేనే మిమ్మల్ని వదిలేస్తాను లేకపోతే చంపేస్తాను అంటున్నాడండి. ఏమిటండి ఇదంతా? లక్ష్మి, ఏం జరిగినా నువ్వు అమృత దగ్గరికి వెళ్ళొద్దు. లక్ష్మి, నాకు ఇష్టం లేదు. అది కాదండి. ముందు నేను చెప్పేది విను. నేను చావనైనా చస్తాను కానీ నా కోసం అది ఇక్కడికి రావడానికి వీల్లేదు. ఏమండి, ఏమిటా మాటలు? అసలు ఎందుకండి మీకు ఇంత పట్టుదల? అది చేసిన పనులు చూసి చూసి విసిగిపోయి నేనే చంపుతావని బయలుదేరాను. కానీ నువ్వు అడ్డుపడ్డావు. అలాంటిది ఇప్పుడు నన్ను బ్రతికించమని నువ్వు దాని దగ్గరికి వెళ్తావా? నా మాట విని నువ్వు అమృత దగ్గరికి వెళ్ళొద్దు. వెళ్తే నేను చచ్చినంత ఒట్టు.
ముందు నువ్వు ఏడవకు ఏడవకు లక్ష్మి. నా పట్టుదల గురించి నీకు బాగా తెలుసు. దానివల్ల నేను బ్రతికానంటే అలాంటి బ్రతుకు నాకు అవసరం లేదు. అవసరం లేదు. ఒకవేళ నేను చచ్చిన మీ నాన్న చచ్చిపోయాడని చెప్పడానికి కూడా దాని దగ్గరికి వెళ్ళొద్దు. ఏంటండి మీరు మాట్లాడేది? చూడు లక్ష్మి, ఆంటీ, మీ ఆయనతో మాట్లాడారు కదా, ఆయన నిర్ణయం చెప్పాడు కదా, ఇక మీ నిర్ణయం ఏంటో ఆలోచించుకోండి. అమృత ఎక్కడుందో వెతికి మ్యాటర్ చెప్పి అప్పుడు నాకు ఫోన్ చేయండి. లేదా అంకుల్ చెప్పినట్టు చేస్తారా చెయ్యండి. బట్ మీరేం చెయ్యాలనుకున్నా 24 గంటలు మాత్రమే మీకు టైం ఇస్తున్నాను. ఆ తర్వాత క్షణ క్షణానికి ఏం జరుగుతుందో తెలియదు. నిమిషం లేట్ అయినా నేనేం చేస్తానో నాకే తెలియదు. భర్త కావాలో కూతురు కావాలో డిసైడ్ చేసుకో. అయ్యో భగవంతుడా, నాకే ఎందుకు ఇలాంటి పరీక్ష పెట్టావు తండ్రి? నేనేం చెయ్యను? అమ్మా, ఏమైందమ్మా? అమ్మ, ఏడవకమ్మా. అమ్మా, ప్లీజ్ అమ్మా, ఏడవకమ్మా. అంకుల్, మీకు అమృత అవసరం లేకపోయినా ఆంటీకి మీరు కావాలి. అమృతని మీరు ద్వేషించినా తను మిమ్మల్ని ప్రేమిస్తోంది. మీ మొండితనం నా అమృత డాలింగ్కి రాలేదంకుల్. దానికి మొండితనం లేకపోయినా నా భార్యకుంది. తను నేను చెప్పినట్టు వింటుంది. అమృత దగ్గరికి వెళ్ళదు. వెళుతుంది. ఎందుకో తెలుసా? తాళి సగటు ఏ ఇల్లాలికైనా భర్తే బతుకు, తాళే సౌభాగ్యం, పతియే ప్రత్యక్ష దైవం. తాళి కోసం ఎవరినైనా ఎదిరించే మహాపతివ్రతలు నడిచిన నేల ఇది. ఆంటీ వెళుతుంది, వెళ్ళి కలుస్తుంది. అమృత డార్లింగ్ ఇక్కడికొస్తుంది.